నీ తెలివితేటలతో నువ్వు నీకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవిస్తే, చివరికి ఆ స్వేచ్ఛే నిన్ను శూన్యం వైపు నడిపిస్తుంది. అవసరానికంటే నీలో ఎక్కువ తెలివితేటలు ఉంటే, ఈ సమాజం నిన్ను పక్కన పెడుతుంది. నిన్నొక మానసిక రోగిగా ముద్రిస్తుంది. దీనివల్ల నీ తెలివితేటలకి అవిటితనం మొదలవుతుంది. సో, ఈ సమాజంలో అన్నీ తెలిసిన అజ్ఞానిలా బతకడం ఎలాగో నేర్చుకో. ఒక ఊరిలో 8 ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఏది చూసినా, ఏది అనిపించినా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి సమాధానం అడగడం మొదలుపెట్టాడు. వీడి ప్రశ్నలతో విరక్తి పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు వీడిని హాస్టల్లో వేశారు. దాంతో వీడు దారికి వస్తాడని అనుకున్నారు, కానీ అక్కడ కూడా వీడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దాంతో హాస్టల్లో కూడా వాళ్ళకి చిరాకు వచ్చింది. దీంతో ఆ పిల్లవాడిని హాస్టల్ నుంచి కూడా పంపించేశారు. వాడి ఇంటికి వెళ్ళాడే కానీ అక్కడ కూడా ప్రశ్నలు ఆగలేదు. వీడికి సరైన సమాధానం గ్రంథాలయంలోనే దొరుకుతుందని రోజు గ్రంథాలయం పంపేవారు, కానీ అక్కడికి వెళ్ళగానే ప్రశ్నలు మరెన్నో పెరిగాయి, కానీ వాడికి సమాధానం దొరకలేదు. దీంతో వాడికి మానసిక పరిస్థితి బాగలేదని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నువ్వు దేని గురించి డీప్గా ఆలోచిస్తావో దాని గురించి సమాధానం పూర్తిగా తెలియదు. అయితే ఈ సమాజంలో నువ్వు అన్నీ తెలిసిన అజ్ఞానిలా బతకడం మంచిది.